నమస్కారం, నేను డాక్టర్ హవిష, ఎండి జనరల్ మెడిసిన్, పై హెల్త్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం జనరల్ మెడిసిన్ డాక్టర్ని అసలు ఎప్పుడు కలవాలి పేషెంట్ అన్న దాని గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో జనరల్గా జలుబులు, దగ్గులు, జ్వరాలు అన్నవి సహజంగా వస్తుంటాయి. ఇలాంటి టైంలో మనం జనరల్ మెడిసిన్ డాక్టర్ని కలుస్తాం. అది కాకుండా మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. వాటి పని అవి చేసుకుంటూనే పక్క అవయవాలపైన వాటి ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒక లక్షణం మనకి వచ్చినప్పుడు, ఒక సిమ్టమ్ డెవలప్ అయినప్పుడు అది ఏ అవయవానికి సంబంధించి వచ్చింది అనేది నిర్ధారించడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది జనరల్గా గుండెకు సంబంధించింది అన్నది అనుకుంటారు. అది అవ్వచ్చు, గుండెకు సంబంధించింది అవ్వచ్చు. దాంతోపాటు పొట్టలో ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, అల్సర్ లాగా ఉన్నప్పుడు కూడా ఛాతీ నొప్పి రావచ్చు. అది కాకుండా చెస్ట్లో మసిల్స్లో ప్రాబ్లం ఉన్నా, బోన్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఛాతీ నొప్పి లాగా మనకి సిమ్టమ్ ఉండొచ్చు. కాబట్టి ఏ అవయవంలో ప్రాబ్లం ఉంది అన్నది ముందు నిర్ధారిస్తేనే మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ అన్నది తీసుకోగలుగుతాం. సో ఛాతీ నొప్పే కాకుండా తలనొప్పి, పొట్ట నొప్పి, మోకాళ్ళ నొప్పులు, తల తిరగడం, ఇలా అనేక లక్షణాలకి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. జనరల్ మెడిసిన్ డాక్టర్ అనేవారు మీ సిమ్టమ్స్ తెలుసుకుని కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత ఏ టెస్టులు అవసరమో అవి చేసి ఒక డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ చేస్తారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, మందులతో కుదిరితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా వేరే స్పెషలిస్ట్కి రెఫర్ చేయాల్సి వస్తే అట్లా చేయటం. అదేవిధంగా ఏమన్నా సర్జరీ అవసరం పడితే సరైన డాక్టర్కి రెఫర్ చేయడం అన్నది జరుగుతుంది.